నమస్తే. వైశిష్ట్య దర్శనంలోని మనము 7వ అధ్యాయంలో 1వ ఆహ్నికం పూర్తి చేశాము. ఇప్పుడు 7వ అధ్యాయంలోని 2వ ఆహ్నికాన్ని తెలుసుకుందాం. ఇందులో గుణాల గురించి వివరణ ఉంది. ఏంటంటే గుణాలు 24 అని చెప్పుకోవడం జరిగింది. 24 గుణాలు అంటే రూప, రస, గంధ, స్పర్శ, తర్వాత సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వము, అపరత్వము, తర్వాత బుద్ధి, తర్వాత సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, శబ్దము, 24 గుణాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇందులో మనము ఈ వివరంగా ఈ గుణాలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ 1వ సూత్రం ఏం చెప్తుందంటే రూపరసగంధ స్పర్శ వ్యతిరేకాత్ అర్ధాంతరం ఏకత్వం. అంటే ఇంతకుముందు మనము రూపరసగంధ స్పర్శల గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత పరిమాణం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ సంఖ్య గురించి చెప్పడం జరుగుతుంది. సంఖ్య అనేది ఒక గుణం. అది ఎలాంటి గుణం అంటే రూపరసగంధ స్పర్శ అనే గుణాలు ఇవి కేవలము ఈ పంచభూతాలకు సంబంధించిన విషయాలు. ఈ రూపరసగంధ స్పర్శ అంటే ఇంద్రియాలతో తెలుసుకునే గుణాలు ఇవి. ఇక్కడ సంఖ్య అనేది ఇంద్రియాలతో తెలుసుకునే ద్రవ్యాలలోని గుణాలే కాకుండా ఇంద్రియాలతో తెలుసుకోలేని ద్రవ్యాల్లో కూడా ఈ సంఖ్య గుణం ఉంటుంది. అంటే సంఖ్య గుణము ఇంద్రియ గోచరము కాని ద్రవ్యాల్లో కూడా ఉంటుంది. ఇంద్రియ గోచర ద్రవ్యాల్లో ఉంటుంది, ఇంద్రియ గోచరము కాని ద్రవ్యాల్లో కూడా ఈ సంఖ్యాగుణం అనేది ఉంటుంది. ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ సంఖ్యాగుణము అనేది 2 పదార్థాల్లో ఉంటుంది. అంటే ఇంద్రియ గోచర పదార్థాల్లో ఉంటుంది, ఇంద్రియ గోచరం కాని పదార్థాల్లో కూడా ఉంటుంది. అంటే ద్రవ్యాలు ఎన్ని? 9. 9 లోపల 5 భూతాలు ఉన్నాయి: మనసు, ఆత్మ, కాలము, దిక్కు. ఈ రూపరసగంధ స్పర్శ కేవలము పృథివీ, జలము, అగ్ని, వాయు ద్రవ్యాల్లో మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది. మిగతా అంటే 5 ద్రవ్యాల లోపల ఈ రూపరసగంధ స్పర్శ అనే గుణాలు ఉండవు. కానీ ఆ 5 ద్రవ్యాల్లో కూడా ఈ సంఖ్య అనే గుణం మాత్రము ఉంటుంది. ఇక్కడ రూపరసగంధ స్పర్శ వ్యతిరేకాత్ అంటే వాటికి వ్యతిరేకమైన భిన్నమైన గుణము ఏకత్వం. ఏకత్వం అంటే సంఖ్య అనే గుణము ఈ రూపరసగంధ స్పర్శాలకు భిన్నమైనది, వ్యతిరేకమైనది అని ఈ సూత్రం చెప్పడం జరిగింది. అంటే సంఖ్యాగుణము పృథివీ, జలము, అగ్ని, వాయులోనే కాకుండా కాలము, దిక్కు, ఆకాశము, ఆత్మ, మనస్సులో కూడా ఉంటుంది. తర్వాత 2వ సూత్రం ఏం చెప్తుందంటే తథా పృథక్త్వం. అంటే సంఖ్య గుణం వల్లనే పృథక్త్వం అనే గుణం కూడా ఇంద్రియ గోచరం కాని ద్రవ్యాల్లో కూడా ఉంటుంది. ఇంద్రియ గోచర ద్రవ్యాల్లో ఉంటుంది, ఇంద్రియ గోచరం కాని ద్రవ్యాల్లో కూడా ఉంటుంది. పృథక్త్వము అనేది కూడా ఒక గుణం. నిజానికి చెప్పాలంటే పృథక్త్వము ద్రవ్యములో
యొక్క ఒక గుణమని చెప్పడము ఈ శాస్త్రం యొక్క గొప్పతనం. వైశేషిక దర్శనం లోపల పృథక్త్వం కూడా ఒక గుణం ద్రవ్యానికి. పృథక్త్వం అంటే ఒక పదార్థం నుంచి ఒక పదార్థము వేరుగా ఉండే లక్షణం కూడా ద్రవ్యం యొక్క గుణంగా చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన విషయం ఇది. అంటే పృథక్త్వము అంటే వస్తువుకు మధ్య ఇది వేరు అని తెలుసుకునే ఒక లక్షణం ఏదైతుందో అది పృథక్త్వం. ఈ పృథక్త్వం కూడా సంఖ్య వలనే ఇది ద్రవ్యంలో ఉంటుంది, అన్ని ద్రవ్యాల్లో ఉంటుంది. అంటే కేవలము ఇంద్రియ గోచర ద్రవ్యాల్లో అయిన పృథ్వీ, జలము, అగ్ని, వాయువులోనే కాకుండా ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనసులో కూడా ఈ పృథక్త్వం అనే గుణము ఉంటుంది. ఇక్కడ పృథక్త్వము, సంఖ్య రెండు కూడా ఒకదానికొకటి సంబంధించినవి. అంటే పృథక్త్వం ద్వారానే మనము గణిస్తాము. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఇక్కడ ఏకత్వం అని ఎందుకన్నారంటే సంఖ్యను 1 1 1 ఇలా లెక్కిస్తేనే 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, అనేక సంఖ్యలు వస్తాయి. ఈ పృథక్త్వము, ఏకత్వం అంటే సంఖ్య వలనే ఇది కూడా అన్ని ద్రవ్యాల్లో 9 ద్రవ్యాల్లో ఉంటుంది అనేది దీని యొక్క అభిప్రాయం. ఇక మూడవ సూత్రం చెప్తుంది, ఏకత్వ ఏక పృథక్తయో ఏకత్వైక పృథక్త్వ అభావో అణుత్వ మహత్వభ్యాం వ్యాఖ్యాత. అంటే ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటంటే ఏకత్వ ఏక పృథక్తయో ఏకత్వైక పృథక్త్వ అభావో అణుత్వ మహత్వాభ్యాం వ్యాఖ్యాత. ఏ విధంగానైతే అణుత్వంలో అణుత్వం ఉండదో, మహత్వంలో మహత్వం ఉండదో, అదేవిధంగా ఏకత్వంలో ఏకత్వం ఉండదు, పృథక్త్వంలో పృథక్త్వం ఉండదు. అంటే ఈ ఏకత్వము, పృథక్త్వం అనేవి కూడా గుణాలు కనుక గుణాల్లో గుణం ఉండదు. కనుక ఏకత్వం లోపల ఏకత్వము, పృథక్త్వం లోపల పృథక్త్వం అనేటివి ఉండవు. ఏకత్వము, పృథక్త్వము వాటి లోపల ఏకత్వం, పృథక్త్వము ఉండవు. ఏ విధంగానైతే అనుత్వం లోపల అనుత్వం, మహత్వం లోపల మహత్వము ఉండదు, ఆ విధంగానే ఇక్కడ పృథక్త్వంలో పృథక్త్వము, ఏకత్వంలో ఏకత్వము ఉండదు. ఎందుకు? ఇవి రెండు గుణాలు కనుక. ఇక 4వ సూత్రం చెప్తుంది, నిస్సంఖ్యత్వాత్ కర్మగుణానాం సర్వైకత్వం నా విద్యతే. నిస్సంఖ్యత్వాత్ కర్మగుణానాం సర్వైకత్వం నా విద్యతే. అంటే కర్మ లోపల, గుణము లోపల, అంటే కర్మ గుణము లోపల సంఖ్య ఉండదు, కేవలం ద్రవ్యంలో మాత్రమే ఉంటుంది. అంటే ద్రవ్యము, గుణము, కర్మను కలిపి అర్థాలు అంటారు. ఈ అర్థాల లోపల అన్నిట్లో సమానంగా సంఖ్య ఉండదు. అంటే కేవలం ద్రవ్యంలోనే ఉంటుంది. గుణము లోపల, కర్మ లోపల సంఖ్య ఉండదు. ద్రవ్య, గుణ, కర్మల లోపల అన్నిట్లోపల సంఖ్య సమానంగా ఉండదు. అంటే సంఖ్య అనే గుణము అన్నిట్లో ఉండదు, కేవలం ద్రవ్యంలోనే ఉంటుంది. గుణము లోపల, కర్మ లోపల సంఖ్య అనేది ఉండదు. మరి సంఖ్య మనకు ఉన్నట్లు కనిపిస్తుంది, అనిపిస్తుంది. అంటే గుణము లోపల కూడా మన సంఖ్యను లెక్క పెట్టినట్టు మనకు ఇక్కడ ముఖ్యంగా సూత్రంలో వస్తుంది 24 గుణాలని, 5 కర్మలని. మరి ఇవేలా ఇక్కడ సంఖ్య వచ్చింది కదా గుణాల లోపల, కర్మల లోపల. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ గుణాల లోపల, కర్మల లోపల అంటే ఇన్ని గుణాలు, 24 గుణాలని, తర్వాత 5 కర్మలని చెప్పడం జరిగింది. కానీ ద్రవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా గుణము, కర్మ ద్రవ్యం లేకుండా అవి ఒంటరిగా లభించవు, ద్రవ్యంలోనే లభిస్తాయి. అంటే ఇక్కడ మనం 24 గుణాలు అంటే 24 గుణాలు ద్రవ్యంలోనే మనం గణించడం జరుగుతుంది. అదేవిధంగా 5 కర్మలు అంటే కూడా ద్రవ్యంలోనే మనం గణించడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ 5వ సూత్రం, భ్రాంతం తత్ అంటే
గుణాల లోపల కర్మల లోపల సంఖ్య అనేది భ్రాంతం. భ్రాంతం అంటే ఏంది? భాక్తం. భాక్తం అంటే ఏంది? గౌణం, అప్రధానం, అవాస్తవికం. అంటే వాస్తవం కాదు. గుణాలను కర్మలను లెక్కించడము వాస్తవం కాదు, అది భ్రాంతం. అంటే అప్రధానం, అవాస్తవం. ద్రవ్యము ఆధారంగానే మనము గుణాలను అనేది లెక్కించడము జరుగుతుంది. సంఖ్య అనేది అంటే ఉదాహరణకి ఒక బెడ్షీట్ తీసుకున్నాం అనుకోండి. బెడ్షీట్ లోపల రంగులు ఉంటాయి. రంగులు అంటే ఏంది? గుణాలు. ఈ రంగులు అనేకం ఉంటాయి. మనం అప్పుడు ఒక బెడ్షీట్లో ఎన్ని రంగులు ఉన్నాయో లెక్కించవచ్చు. 1, 2, 3, 4 రంగులు ఉన్నాయి, 5 రంగులు ఉన్నాయి. ఏదైనా ఒక వస్త్రాన్ని తీసుకున్నా, ఒక సారీని తీసుకున్నా, లేదా ఒక ఏ పదార్థాన్ని తీసుకున్నా దాని అనేక రంగులు ఉన్నప్పుడే కదా దానికి ఒక డిజైన్, దానికి ఒక అందం వస్తుంది. అందులో మనం రంగులను లెక్కించగలుగుతున్నాం కదా. మరి అదే ఎలా అంటే అక్కడ ద్రవ్యము మీద మనము ఆ గుణాలను లెక్కించడం జరుగుతుంది. అని ద్రవ్యం లేకుండా గుణం ఉండదు. గుణము అనేది ద్రవ్యం లేకలేదు, ద్రవ్యం పైన ఉంది కనుక అక్కడ మనం గణించడం అనేది ద్రవ్యం ఆధారంగా గణిస్తున్నాం కనుక గుణాలను సంఖ్య ఆధారంగా గణించడము లేదు. అయితే గుణ కర్మల్ మరి గుణము లోపల కర్మ లోపల ఇది భ్రాంతము, గౌణము, అవాస్తవికం అన్నాం కదా. మరి ద్రవ్యంలో కూడా అవాస్తవికం అనుకోవచ్చు కదా సంఖ్యను. ద్రవ్యం లోపల సంఖ్య ఉంది అంటున్నారు. ఈ గుణకర్మల లోపల సంఖ్య అనేది భ్రాంతము అంటున్నారు, అవాస్తవికం అంటున్నారు. మరి ద్రవ్యంలో కూడా అవాస్తవికమే అనుకోవచ్చు కదా. మరి ద్రవ్యంలో వాస్తవం ఏంటి, గుణకర్మల లోపల అవాస్తవం ఏంటి అనే దానికి 6వ సూత్రం సమాధానం చెప్తుంది. ఏకత్వ అభావాత్ భక్తిస్తునా విద్యతే. ఏకత్వ అభావాత్, ద్రవ్య గుణ కర్మల్లో దీనిలో కూడా సంఖ్య ఉండదు అంటే భాక్తం అనే ప్రయోగము ఉండదు. అంటే ఎప్పుడైనా అవాస్తవికము అని, నకిలీ అని ఎప్పుడు చెప్తాము? అసలీ ఉంటేనే కదా. అంటే వాస్తవం ఉంటేనే అవాస్తవం గురించి చెప్తాము. ఇక్కడ గుణకర్మల లోపల సంఖ్య అనేది అవాస్తవము అని చెప్పినప్పుడు ఒక దగ్గర వాస్తవం ఉండాలి. అవాస్తవం యొక్క ప్రయోగం జరిగింది అంటే తప్పకుండా వాస్తవం అనేది ఉండి ఉంటుంది. ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఉండదు. డూప్లికేట్ అని చెప్తున్నామంటే ఎక్కడో ఒక చోట ఒరిజినల్ ఉండాలి. ఇక్కడ ఈ అర్థాలు మూడిటి లోపల, గుణము లోపల కర్మ లోపల సంఖ్య అనేది అవాస్తవం అని చెప్తే అదే అర్థంలో ఇంకొకటి ఉంది, ద్రవ్యం లోపల వాస్తవం అని మనం తెలుసుకోవచ్చు. అంటే పరిశేషిక న్యాయంతో రెండిట్లో భ్రాంతం అని చెప్పాం. అర్థాలు 3 ఏంటివి? ద్రవ్యాలు, గుణాలు, కర్మలు. ఇందులో గుణము కర్మ లోపల అవాస్తవికం అని చెప్పాము. మరి వాస్తవం దేంట్లో? ద్రవ్యం లోపల వాస్తవం అని అర్థం. అంటే ద్రవ్యం లోపల భ్రాంతం కాదు, ద్రవ్యం లోపల వాస్తవికంగా సంఖ్యాగుణం ఉంటుంది. ఎప్పుడైనా గుణం అనేది ద్రవ్యం లోపలే ఉంటుంది, గుణం లోపల కర్మ లోపల ఉండదు. కనుక ద్రవ్యాల లోపల సంఖ్య వాస్తవమే, గుణము లోపల కర్మ లోపల సంఖ్య అవాస్తవం అని చెప్పడం జరిగింది. ఇక్కడ గుణాలు పరతంత్రాలు, ద్రవ్యం మాత్రమే స్వతంత్రం. ద్రవ్యము స్వతంత్రం, గుణాలు పరతంత్రం. కనుక స్వతంత్రమైన దానిలోనే గుణం ఉంటుంది. గుణం అనేది పరతంత్రం కనుక స్వతంత్రమైన ద్రవ్యంలోనే ఉండాలి. సంఖ్య కూడా గుణం కనుక అది ద్రవ్యంలోనే ఉంటుంది. తర్వాత 7వ సూత్రం చెప్తుంది, కార్యకారణయో ఏకత్వైక పృథక్త్వ అభావాత్ ఏకత్వైక పృథక్త్వం నా విద్యతే. కార్యకారణయో ఏకత్వైక పృథక్త్వం అభావాత్ ఏకత్వైక పృథక్త్వం నా విద్యతే. కారణాల లోపల సంఖ్యా పృథక్త్వము ఉండవు. ఏకత్వము, ఏకపృథక్త్వము,
సంఖ్యా పృథక్త్వము రెండును కార్యవర్గము. సంఖ్యా పృథక్త్వము రెండు కూడా కార్యవర్గము మరియు కారణవర్గం లోపల ఉండవు. అంటే ఈ సంఖ్యా పృథక్త్వము ఇవి రెండు కూడా కార్యము కారణము రెండు వర్గాల్లో ఉండవు. పదార్థాలను మనం విభజిస్తే కార్యవర్గం ఉంటుంది, కారణవర్గం ఉంటుంది. ఈ సంఖ్యా పృథక్త్వం అనేటి కార్యవర్గంలో ఉండవు, నా కారణవర్గంలో ఉండవు. అంటే సంఖ్యా పృథక్త్వము ఎలాంటివంటే అవి కారణము కావు, కార్యము కావు. ఒక కార్యానికి కారణం కావు. అంటే కార్యములో ఉన్న సంఖ్యా పృథక్త్వానికి కారణములో ఉన్న సంఖ్యా పృథక్త్వము కారణము కావు. అంటే ఏకత్వము పృథక్త్వము కారణంలో ఉంటాయి కానీ కారణం కావు. ఏకత్వం పృథక్త్వం కార్యంలో ఉంటాయి కానీ కార్యం కావు. అంటే ఈ రెండు గుణాలు ఎలాంటివంటే కార్యానికి కారణం కావు, తర్వాత కారణానికి కారణం కావు. అంటే పృథక్త్వము నుంచి ఏకత్వం నుంచి కార్యము ఏర్పడదు. అంటే కార్యానికి అంటే కార్యములో ఉన్న ఏకత్వానికి పృథక్త్వానికి ఏకత్వము పృథక్త్వము కారణము కావు. ఎందుకంటే ఇక్కడ మనకు ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే ఉదాహరణకి ఒక వస్త్రం తయారు కావాలంటే దానికి తంతువులు అవసరం. తంతువులు వస్త్రం అనే ద్రవ్యానికి కారణద్రవ్యం. ఈ కారణద్రవ్యంలో తంతువుల్లో ఉన్న సంఖ్య పృథక్త్వము కార్యద్రవ్యంలోని వస్త్రానికి కారణము కావు. ఎందుకంటే తంతువుల లోపల సంఖ్య పృథక్త్వము అనేకం. అంటే అనేక తంతువులు కలిస్తే, అనేక సంఖ్యల తంతువులు కలిస్తే వస్త్రం ఏర్పడుతుంది. అనేక తంతువులు ఉన్నాయి కనుక అనేక పృథక్త్వాలు ఉన్నాయి. అంటే అనేక సంఖ్యలు గల తంతువులు, అనేక పృథక్త్వాలు గల తంతువులు, అంటే అనేక సంఖ్యలు ఉన్న తంతువులు, అనేక పృథక్త్వాలు ఉన్న తంతువులు కలిసి ఒక వస్త్రం ఏర్పడుతుంది. అంటే ఒకటే ఏర్పడుతుంది. అనేక సంఖ్యలు కలిసి ఒకే సంఖ్య ఏర్పడుతుంది. అనేక పృథక్త్వాలు కలిసి ఒకటే పృథక్త్వం ఏర్పడుతుంది. ఇక్కడ సంఖ్య అంటే 1, 2, 3 అని లెక్క పెట్టడం వస్తువులను. పృథక్త్వం అంటే ఒక వస్తువుకు వేరుగా ఉండడం. ఈ రెండు లక్షణాలు ఇప్పుడు కారణంలో తీసుకుంటే తంతువుల లోపల అనేకం ఉన్నాయి. వస్త్రం వరకు వచ్చేసరికి ఒక పృథక్త్వం ఒక సంఖ్యనే అవుతుంది. అంటే అనేక తంతువులు కలిసి ఒకటే వస్త్రాన్ని ఏర్పరిచాయి కనుక అనేక సంఖ్యలు అనేక పృథక్త్వాలు కలిసి ఒకటే సంఖ్యను ఒకటే పృథక్త్వాన్ని ఏర్పరిచాయి కనుక ఇక్కడ దీనిలో ఏర్పడిన వస్త్రంలో ఏర్పడిన ఈ ఒక సంఖ్య ఒక పృథక్త్వం అనేది అనేక పృథక్త్వాల నుంచి అనేక సంఖ్యల నుంచి రాలేదు. దానికి దీనికి సంబంధము లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక పెద్ద వస్త్రాన్ని తీసుకొని ఆ పెద్ద వస్త్రం నుంచి చొక్కను కుట్టవచ్చు, నెక్కరు కుట్టవచ్చు, ప్యాంటు కుట్టవచ్చు, ఇంకా క్యాప్ కుట్టవచ్చు. అంటే అక్కడ వస్త్రము లోపల ఒకటే ఏకత్వం ఉంది, ఒకటే సంఖ్య ఉంది, ఒకటే పృథక్త్వం ఉంది. కానీ దాని నుంచి ఏర్పడిన కార్యాలు అనేక పృథక్త్వాలు. అంటే వస్త్రం ఒకటి, నెక్కర్ ఒకటి, ప్యాంట్ ఒకటి, చొక్కా ఒకటి, అంటే వస్త్రం నుంచి ఏర్పడిన చొక్కా ఒకటి, ఇలా క్యాప్ ఒకటి, అనేకం ఏర్పడ్డాయి. అనేక సంఖ్యలో అనేక పృథక్త్వాలు ఏర్పడ్డాయి. కానీ దాని కారణం లోపల ఒకటే ఏకత్వం ఉంది, ఒకటే పృథక్త్వం ఉంది. అంటే దీనిలో అనేకమైన సంఖ్యలు అనేక పృథక్త్వాలు ఏర్పడడానికి అందులో ఉన్న ఒక సంఖ్య ఒక పృథక్త్వము కారణము కావు. అంటే ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటే పృథక్త్వం నుంచి అనేక పృథక్త్వాలు ఏర్పడుతున్నాయి, ఒకటే సంఖ్య నుంచి అనేక సంఖ్యలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా అనేక సంఖ్యలు కలిపి ఒక సంఖ్య ఏర్పడుతుంది,
అనేక పృథక్త్వాలు కలిసి ఒక పృథక్త్వం ఏర్పడుతుంది. ఈ రెండు ఉదాహరణల లోపల మనకు అర్థమైంది ఏంటంటే కారణములో ఉన్న సంఖ్యా పృథక్త్వము కారణములో ఉన్న సంఖ్యా పృథక్త్వము కార్యములో ఉన్న సంఖ్యా పృథక్త్వానికి కారణము కాదు. అంటే సంఖ్యా పృథక్త్వం అనేటి కారణ కార్య రూపంలో మనము గణించడానికి వీలు లేదు. తర్వాత మరి ఈ విషయం ముఖ్యంగా నిత్య పదార్థాల్లో తెలుస్తుందా, అనిత్య పదార్థాలు అంటే అనిత్య పదార్థాలు ఎక్కువ తెలుస్తుంది ఈ విషయం. అంటే సంఖ్యా పృథక్త్వం అనేటి కార్యము కారణము కాదు అనే విషయము నిత్య పదార్థాల కంటే అనిత్య పదార్థాలు ఎక్కువ. నిత్య పదార్థాల లోపల సామాన్యంగా తెలుస్తుంది, కానీ అనిత్య పదార్థాల్లో విశేషంగా తెలుస్తుంది. అనిత్య పదార్థాల్లో ఇప్పుడు ఉదాహరణకి అనిత్య పదార్థాలన్నీ కూడా అనిత్యం అంటే కార్యము అనిత్యమే, కారణము అనిత్యమే. అంటే ఒక కర్ర ఉందనుకోండి, కర్ర ఒక కుర్చీ తయారు చేయడానికి అది కారణద్రవ్యం అవుతుంది, కుర్చీ అనేది కార్యద్రవ్యం అవుతుంది. ఇక్కడ ఇది కర్ర అనేది నిత్య పదార్థం కాదు, అనిత్య పదార్థం. అనిత్య పదార్థం నుంచి అనిత్య పదార్థములోని కారణం నుంచి అనిత్య పదార్థమైన కార్యం ఏర్పడింది. అంటే కర్ర నుంచి కుర్చీ ఏర్పడింది. ఇవి రెండు కూడా అనిత్య పదార్థాలే. అనిత్య పదార్థాలు అంటే కర్ర అనిత్య పదార్థం ఎలా అంటే కర్ర నిత్యంగా ఉండదు, కర్రకు కారణం ఉంటుంది కనుక దేనికైతే కారణం ఉంటుందో అది నిత్య పదార్థం కాదు. కారణము లేని ద్రవ్యమే నిత్య ద్రవ్యం అంటారు. ఇక్కడ కర్రకు కారణం ఉంది కనుక అంటే అనేక కణాలతోని అనేక ఘటకాలతోని కర్ర ఏర్పడింది. అనేక ఘటకాలతో ఏర్పడిన ఏ పదార్థం కూడా నిత్యం కాదు. ఈ అనిత్య పదార్థాల లోపల నిత్య పదార్థాలు ఇప్పుడు వస్త్రమైన తంతువులైన ఇవి కూడా అనిత్యమే. అదేవిధంగా కుండ మట్టి ఇవి కూడా అనిత్య పదార్థాలే. మట్టి అనిత్య పదార్థమే, అంటే కుండకు కారణమైన మట్టి అనిత్య పదార్థమే, కుండ అనిత్య పదార్థమే. అదేవిధంగా వస్త్రము అనిత్యమే, వస్త్రానికి కారణమైన తంతువులు కూడా అనిత్యమే. అంటే మనము అనిత్య పదార్థాల లోపల పృథక్త్వము సంఖ్య అనేవి కార్యములో ఉన్న పృథక్త్వము సంఖ్యకు కారణము కావు. అంటే వస్త్రము లోపల ఉన్న పృథక్త్వము సంఖ్య తంతువులలోని పృథక్త్వము సంఖ్య నుంచి ఏర్పడలేదు. అదేవిధంగా కుండలో ఉన్న అంటే కుండ మట్టి ద్వారా ఏర్పడింది. కుండ అనేది ఒక సంఖ్య, ఒకటే పృథక్త్వం, కానీ అనేక మట్టి కణాల నుంచి ఏర్పడింది కనుక కుండలోని పృథక్త్వం సంఖ్య మట్టిలోని పృథక్త్వం సంఖ్య నుంచి పుట్టలేదు. అంటే మట్టిలోని పృథక్త్వము సంఖ్య కుండలోని పృథక్త్వం సంఖ్యకు కారణము కాదు. అదేవిధంగా వస్త్రములోని పృథక్త్వము సంఖ్య తంతువుల్లోని పృథక్త్వము సంఖ్య నుంచి ఏర్పడలేదు. అంటే తంతువుల్లో ఉన్న సంఖ్యా పృథక్త్వము వస్త్రంలోని సంఖ్యా పృథక్త్వానికి కారణము కావు అనేది ఈ సూత్రం చెబుతుంది. ఇక 9వ సూత్రం, అన్యతర కర్మజ ఉభయ కర్మజ సంయోగాచ్చ సంయోగ. అంటే ఇక్కడి వరకు మనకు అంటే గుణాల లోపల రూపరసగంధ స్పర్శ గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ పరిమాణం గురించి చెప్పడం, అనుత్వము మహత్వము, తర్వాత ఇందాక సంఖ్యా పృథక్త్వం గురించి చెప్పడం జరిగింది. అంటే మనము గుణాల లోపల తీసుకుంటే మొదలు రూప రస గంధ స్పర్శ, సంఖ్య పరిమాణము పృథక్త్వం అయిపోయింది. వచ్చేదేంటిది? సంయోగము విభాగము. దాని గురించి సూత్రం చెప్తుంది. అన్యతర కర్మజ ఉభయ కర్మజ సంయోగ జచ్చ సంయోగ సంయోగచ్ చ సంయోగ. సంయోగము
ఎలా ఏర్పడుతుందో ఈ సూత్రం చెప్తుంది. సంయోగం అనే గుణం ఎలా ఏర్పడుతుందంటే అన్యతర్ కర్మజ్, ఉభయ కర్మజ్, సంయోగజ్, సంయోగం. అంటే 3 రకాలుగా సంయోగం ఏర్పడుతుంది. అంటే అన్యతర కర్మజ్ అంటే చూడండి, 2 చేతులు కలవాలంటే ఒక చెయ్యి, అంటే 2 చేతులు కలిస్తే దీన్ని సంయోగం అంటారు. ఈ సంయోగానికి 2 చేతులు కారణం కావచ్చు, ఒక చెయ్యి కారణం కావచ్చు. ఒక చెయ్యి కారణమైతే దాన్ని అన్యతర్ కర్మజ్ అంటారు. అంటే ఈ 2 చేతుల లోపల కర్మ జరిగితే సంయోగం ఏర్పడుతుంది. సంయోగం ఎలా ఏర్పడుతుంది? కర్మ ద్వారా ఏర్పడుతుంది. ఈ 2 చేతుల లోపల కర్మ జరిగితే సంయోగం ఏర్పడుతుంది. 2 చేతుల్లో కాకుండా ఒక చేతిలో కర్మ జరిగినా సంయోగం ఏర్పడుతుంది. ఒక చేయి ఇలా స్థిరంగా ఉంది, ఇంకో చేయి వచ్చి ఇలా కలిసింది అనుకోండి, ఇప్పుడు కూడా సంయోగం ఏర్పడుతుంది. ఇలాంటి సంయోగాన్ని ఏమంటారంటే అన్యతర్ కర్మజ్ అంటారు. ఈ సంయోగాన్ని అంటే ఒకే చేతిలో కర్మ జరిగి సంయోగం ఏర్పడింది. తర్వాత ఉభయ కర్మజ్. ఉభయ కర్మజ్ అంటే 2 చేతుల్లో కర్మ జరిగితే ఏర్పడే సంయోగాన్ని ఉభయ కర్మజ్ అంటారు. అంటే ఉభయం అంటే రెండిట్లో కర్మ జరిగింది, సంయోగం ఏర్పడింది. ఒక దాంట్లో కర్మ జరిగి సంయోగం ఏర్పడితే అన్యతర కర్మజ్ అంటారు. అంతేకాకుండా సంయోగజ్ సంయోగం, సంయోగం ద్వారా కూడా సంయోగం ఏర్పడుతుంది. అంటే మనం ఉదాహరణకి ఒక కర్రను చేతితో పట్టుకున్నాం అనుకోండి, ఈ పెన్నుని పట్టుకున్నాం అనుకోండి, ఈ పెన్నుని చేతితో పట్టుకుంటే ఇక్కడ చేతితో పెన్నును పట్టుకున్నాం అంటే చేతికి పెన్నుకు మధ్య సంయోగం ఏర్పడింది. ఈ సంయోగం ద్వారా అంటే చేతికి పెన్నుకున్న సంయోగం ద్వారా శరీరానికి పెన్నుకు సంయోగం ఏర్పడినట్టయింది. అంటే మనకు ఈ పెన్ను గురించి తెలియదు, కానీ ఉదాహరణకి ఒక కరెంటు తీగను పట్టుకున్నాం అనుకోండి, ఆ కరెంటు తీగ నువ్వు చేతితో పట్టుకుంటే శరీరం అంతా కూడా షాక్ ఇస్తుంది. అంటే కరెంటు తీగతో పట్టుకున్న ఈ చేతి వల్ల కరెంట్ అయితే ఎక్కడి నుంచి వచ్చిందో పవర్ హౌస్కు మన కనెక్షన్ ఏర్పడుతుంది. దీన్ని సంయోగం అంటారు. ఈ విధంగా సంయోగము 3 రకాలుగా ఏర్పడుతుంది. ఇంకా దీనికి అంటే ఈ సంయోగానికి చాలా, ఇప్పుడు ఉదాహరణకి ఒక కర్రతోని బురదను ముట్టామనుకోండి, బురదతోని మనకు సంబంధం ఏర్పడుతుంది. అలా అంటే సంయోగం వల్ల సంయోగం ఏర్పడుతుంది. అన్యతర సంయోగం అంటే అంటే ఇప్పుడు ఉదాహరణకి పక్షి వచ్చి చెట్టు మీద ఆలింది అనుకోండి, చెట్టుకు పక్షికి మధ్య సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ చెట్టు కొమ్మలో కర్మ జరగలేదు, పక్షిలో కర్మ జరగడం ద్వారా ఒకే కర్మ అన్యతర కర్మజ్ అంటారు. ఆ పక్షికి ఆ కొమ్మకు మధ్య సంయోగం ఏర్పడింది. అలా మనము అన్యతర ఉభయ కర్మజ్, ఉభయకి మనము అర్థాలు తీసుకోవచ్చు, ఉదాహరణలు తీసుకోవచ్చు. ఏంటంటే 2 పొట్టేళ్ళు మనము వాటి పొట్లాటను చూసినప్పుడు అవి కొట్లాడుతున్న సమయం లోపల అవి 2 దూరం నుంచి ఉరికొచ్చి వాటి యొక్క తలను కొట్టుకుంటాయి. అంటే దీన్ని కూడా ఉభయ సంయోగం అంటారు. అంటే ఉభయ కర్మజం అంటారు. అంటే ఉభయ కర్మల అంటే పొట్టేలు రెండిటి లోపల కర్మ జరగడం ద్వారా అవి వచ్చి సంయోగం చెందాయి. అలా మనము అంటే ఉభయ కర్మజు అంటే రెండిట్లో కర్మ జరగడం వల్ల సంయోగం ఏర్పడుతుంది, ఒక దాంట్లో కర్మ జరిగినా సంయోగం ఏర్పడుతుంది, తర్వాత సంయోగం వల్ల కూడా సంయోగం ఏర్పడుతుంది అనేది ఈ సూత్రం చెప్తుంది. అంటే సంయోగం అంటే 2 పదార్థాల మధ్య జరగాలి. 2 పదార్థాలు కలిసి ఒకటిగా ఏర్పడితే దాన్ని సంయోగం అంటారు. 2 కలిసిపోతే సంయోగం అంటారు. 2 కలిస్తే సంయోగం అంటారు. ఈ 2 కలవడం అనేది రెండిట్లో కర్మల వల్ల జరగచ్చు, ఒక దాంట్లో కర్మల వల్ల జరగచ్చు. అంతేకాకుండా సంయోగం వల్ల కూడా సంయోగము ఏర్పడవచ్చు. అంటే మనతోని అంటే ఒక స్నేహితునికి సంబంధం ఉంటే మన కుటుంబంతో కూడా సంబంధం అనేది ఏర్పడుతుంది. దీన్ని సంయోగం అంటారు. తర్వాత 10వ సూత్రం చెప్తుంది, ఏతేన విభాగో వ్యాఖ్యాతః.
ఏతేన విభాగో వ్యాఖ్యాత. ఇదే విధంగా వియోగాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వియోగం కూడా అన్యతర్ కర్మజ ఉంటుంది, ఉభయ కర్మజ ఉంటుంది, తర్వాత విభాగజ్ విభాగ్ కూడా ఉంటుంది. అక్కడ సంయోగం ఉన్నట్టు ఇక్కడ విభాగజ్ విభాగ్. అంటే సేమ్ మనం అవే ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అంటే చేతులు ఉన్నాయి, ఇలా కలిసి ఉన్నాయి. కలిసి ఉన్న ఈ రెండు చేతుల్లో సంయోగం ఉంది. ఈ సంయోగము ఒక చేతిలో కర్మ జరిగిన వియోగం అవుతుంది. ఇందులో కర్మ జరిగింది అనుకోండి, కుడి చేతి లోపల వియోగం ఏర్పడింది. అదేవిధంగా దీని ఏమంటారు, అన్యతర్ కర్మజ అంటారు. రెండిట్లో కూడా కర్మ జరిగి విభాగం ఏర్పడవచ్చు. దీన్ని ఉభయ కర్మజ అంటారు. తర్వాత విభాగం వల్ల కూడా విభాగజ విభాగం. అంటే మనము ఈ పెన్నును చేత్తో పట్టుకున్నాము, శరీరంతో సంబంధం ఏర్పడింది. పెన్నును చేతి నుంచి వదిలేసాము, శరీరంతో కూడా సంబంధం అవుతుంది. అదేవిధంగా ఒక కర్రను మనము బురదతో ముట్టుకున్నాము, బురదతో మనకు సంబంధం ఏర్పడింది. కర్రను బురద నుంచి వేరు చేసామనుకోండి, శరీరంతో బురద సంబంధం కూడా పోతుంది. ఒక పక్షి చెట్టుపై వాలింది, ఆ చెట్టు నుంచి పక్షి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అన్యతర కర్మజ అవుతుంది. అంటే చెట్టు కొమ్మకి పక్షికి మధ్య విభాగం ఏర్పడింది. ఇది అన్యతర విభాగం. అంటే పక్షి వెళ్ళిపోవడం ద్వారా చెట్టు కొమ్మలో ఏం కర్మ జరగలేదు, పక్షి లోపల కర్మ జరిగి అక్కడ విభాగం అనేది ఏర్పడింది. ఇలా మనము అర్థం చేసుకోవచ్చు. అంటే సంయోగము విభాగము అన్యతర్ కర్మజ్, ఉభయ కర్మజ్, తర్వాత సంయోగ విభాగజ్ విభాగం ద్వారా కూడా ఏర్పడతాయి అనేది ఈ సూత్రాలు చెప్పడం జరిగింది. ఇక్కడ సందర్భాన్ని బట్టి భాష్యకారుడు ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే అమేధ్యను మలినం అంట, మేధ్యము అంటే శుభ్రాన్ని మేధ్యం అంటారు, అమేధ్యాన్ని అశుభ్రం అంటారు. ఈ అమేధ్యము అనే దానికి ఇంకొక అర్థం ఏముందంటే బుద్ధిని నశింపజేసే పదార్థాలను అమేధ్యం అంటారు, బుద్ధిని వృద్ధి చేసే పదార్థాలను మేధ్యం అంటారు. అంటే మలినాలు మత్తు పదార్థాలు ఒకే రకము. అంటే మత్తు పదార్థాలు అనేటివి మలినాలు లాంటివి. అంటే మలినాలు బుద్ధిని నశింపజేస్తాయి, మత్తు పదార్థాలు కూడా బుద్ధిని నశింపజేస్తాయి. అంటే మత్తు పదార్థాలను మలినాలను కలిపి యోగశాస్త్రం లోపల శౌచం కిందనే చెప్పడం జరిగింది. అంటే మత్తు పదార్థాలను వదలడం కూడా శౌచమే, మలినాల నుంచి దూరంగా ఉండడం కూడా శౌచమే. అంటే శౌచము శుభ్రత అంటే కేవలము మలినాల నుంచి దూరంగా ఉండడం కాదు, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంటేనే మనం నిజమైన శుచిని పాటించడం వల్ల అవుతాం. మనకు శాస్త్రంలో వస్తుంది మత్తు పదార్థం అంటే ఏంటని. బుద్ధిన్ లుంపతి యద్ద్రవ్యం మదకారి తదుచ్యతే. అంటే ఏదైతే బుద్ధిని నశింపజేస్తుందో దాన్ని మత్తు పదార్థం అంటారు. బుద్ధిని నశింపజేసే పదార్థాల నుంచి మనము దూరంగా ఉండాలి. ఇక్కడ కర్రను అమేధ్యంతో అనే ఉదాహరణ చెప్పడంతో పాటు ఈ విషయం కూడా చెప్పడం. అమేధ్యము అంటే కేవలము మలిన పదార్థాలనే కాదు, అమేధ్యం అంటే బుద్ధిని నశింపజేసే పదార్థాలను కూడా అమేధ్యమే అంటారు. కనుక మనము బుద్ధిని నశింపజేసే పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. అంటే ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. అంటే జైన మతం లోపల వాళ్ళు నియమాల లోపల ఈశ్వర ప్రణిధానం ఉండదు. వాళ్ళు ఏమంటారంటే ఈశ్వర ప్రణిధానం అంటే వాళ్ళు ఈశ్వరుని నమ్మరు కనుక తీసేసి అక్కడ అమేధ్య పదార్థాల సేవనము వద్దు అని రాయడం జరిగింది ఈశ్వర ప్రణిధానానికి బదులు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకా మీ పతంజలి మహర్షి యోగశాస్త్రం లోపల అమేధ్య పదార్థాల గురించి రాలేదు. అంటే మత్తు పదార్థాలు అన్నిటికంటే నష్టం చేసేది ఈ మానవ సమాజానికి, అది యమ నియమాల్లో పెట్టలేదు, మేము పెట్టాము అని అంటారు వాళ్ళు జైనులు. కానీ
మనకు భాష్యం లోపల, వ్యాస భాష్యం లోపల, యోగశాస్త్రంలో శౌచంలోనే ఈ అమేధ్య పదార్థాలు వాడకూడదని చెప్పడం జరిగింది. అంటే మత్తు పదార్థాలకు మన వైదిక ధర్మం అనేది వ్యతిరేకమైనది అని ఈ సందర్భంగా భాష్యకారుడు చెప్పడం జరిగింది. అంటే ఇది బ్రహ్మముని భాష్యం. ఈ వైశేషిక దర్శనము కనాదుడు రాసినప్పటికీ బ్రహ్మముని భాష్యం. బ్రహ్మముని భాష్యంలో మత్తు పదార్థాలు కూడా దూరంగా ఉండాలి అని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. తర్వాత 11వ సూత్రం చెప్తుంది, సంయోగ విభాగయో సంయోగ విభాగ అభావ అణుత్వ మహత్వభ్యాం వ్యాఖ్యాతః. సంయోగ విభాగయో సంయోగ విభాగ అభావ అణుత్వ మహత్వభ్యాం వ్యాఖ్యాతః. ఏ విధంగానైతే అణుత్వం లోపల అణుత్వం ఉండదో, మహత్వం లోపల మహత్వం ఉండదో, సంయోగం లోపల సంయోగం ఉండదు, విభాగం లోపల విభాగం ఉండదు. ఎందుకంటే సంయోగము విభాగము అణుత్వము మహత్వం వలనే గుణములు గనక గుణములో గుణము ఉండదు. అంతేకాకుండా ఈ సంయోగ విభాగాల లోపల అణుత్వ మహత్వాలు ఉండవు. అంటే సంయోగ విభాగాల లోపల సంయోగ విభాగాలు ఉండవు, సంయోగ విభాగాల లోపల అణుత్వ మహత్వాలు ఉండవు. ఇక్కడ అణుత్వము మహత్వం అంటే ఏంటంటే, అణుత్వం అంటే తక్కువ, మహత్వం అంటే ఎక్కువ అని అర్థం. అంటే సంయోగ విభాగాల లోపల ఎక్కువ తక్కువ అనే గుణము ఉండదు. అంటే ఎక్కువ సంయోగము, ఎక్కువ వియోగము, తక్కువ సంయోగము, తక్కువ విభాగం అనేది మనం వ్యవహారంలో వాడతాం. కానీ వాస్తవానికి ఈ సంయోగము విభాగం అనే గుణం లోపల తక్కువ ఎక్కువ అనేది లేదు. అది ద్రవ్యం లోపలనే తక్కువ ఎక్కువ. చూడండి, ఈ పెన్నును మనము ఇలా ముడితే తక్కువ సంయోగం చెందిందని అనిపిస్తుంది. అంటే వేలతో ముడితే ఇలా ముట్టామనుకోండి ఎక్కువ సంయోగం చెందినట్టు అనిపిస్తుంది. అంటే పెన్నుకు మన చేతికి ఎక్కువ సంయోగం ఉన్నట్టు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ సంయోగంలో ఎక్కువ తక్కువ కాదు, ఇక్కడ పదార్థంలో ఎక్కువ తక్కువ, ద్రవ్యంలో ఎక్కువ తక్కువ వల్లనే మనము ఎక్కువ తక్కువ అనడం జరుగుతుంది. కానీ వాస్తవానికి సంయోగ విభాగాల వల్ల ఎక్కువ తక్కువ అణుత్వ మహత్వం అనేటివి ఉండవు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 12వ సూత్రం చెప్తుంది, కర్మభిః కర్మాణి గుణైశ్చ గుణాః అణుత్వ మహత్వభ్యాం ఇతి. కర్మభిః కర్మాణి గుణైశ్చ గుణాః అణుత్వ మహత్వభ్యాం ఇతి. కర్మలో కర్మ ఉండదు, గుణములో గుణం ఉండదు. అదేవిధంగా అణువు లోపల అణువు ఉండదు, మహత్వం లోపల మహత్వం ఉండవు. సంయోగ విభాగాల లోపల అణుత్వ మహత్వాలు ఉండవు, సంయోగ విభాగాలు ఉండవు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గుణము లోపల ఎట్టి పరిస్థితుల్లో గుణాలు ఉండవు. సంయోగం విభాగం గుణమే, అణుత్వ మహత్వం విభాగమే. అదేవిధంగా కర్మలో కర్మ కూడా ఉండదు, కర్మలో గుణం కూడా ఉండదు, గుణము లోపల కర్మ కూడా ఉండదు. అంటే ఈ మనం ఏదైతే వీటి గురించి తెలుసుకున్నామో, ఏది సంయోగ విభాగాలు, సంయోగ విభాగాలు కూడా గుణాలే. ఈ సంయోగ విభాగాల్లో అణుత్వ మహత్వము ఉండదు. ఈ సంయోగ విభాగాలు అణుత్వంలో మహత్వంలో ఉండవు. అదేవిధంగా కర్మలో కూడా ఈ సంయోగ విభాగాలు ఉండవు. కర్మ నుంచి సంయోగ విభాగాలు ఏర్పడతాయి, కానీ సంయోగ విభాగాల లోపల కర్మ అనేది ఉండదు. ఇక 13వ సూత్రం చెప్తుంది, యుత సిద్ధ అభావాత్ కార్యకారణయోః సంయోగ విభాగౌ నా విద్యతే. యుత సిద్ధ అభావాత్ కార్యకారణయోః సంయోగ విభాగౌ నా విద్యతే. సంయోగ విభాగాల యొక్క కార్యం ఏంటిది అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సంయోగ విభాగాల నుంచి ఏర్పడిన కార్యము లోపల సంయోగ విభాగాలు ఉండవు, సంయోగ విభాగాలను ఏర్పరిచిన కారణం లోపల సంయోగ విభాగాలు ఉండవు.
సంయోగ విభాగాలు ఎలా ఏర్పడతాయి? కర్మ ద్వారా ఏర్పడతాయి. సంయోగ విభాగాల నుంచి ఏం ఏర్పడుతుంది? శబ్దం ఏర్పడుతుంది. అంటే సంయోగ విభాగాలు ఇలా సంయోగము చెందితే, అంటే ఈ రెండు చేతుల్లో కర్మ జరగడం ద్వారా సంయోగం ఏర్పడింది, ఈ రెండు చేతుల్లో కర్మ జరిగితే విభాగం ఏర్పడుతుంది. అంటే కర్మ ద్వారా సంయోగ విభాగాలు ఏర్పడ్డాయి, కానీ కర్మలో ఉండవు ఇవి. సంయోగం విభాగము కర్మలో కనిపించదు. అదేవిధంగా సంయోగ విభాగాలతోని మనకు శబ్దం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలా కొట్టామనుకోండి, శబ్దం వచ్చింది. ఎలా వచ్చింది అంటే సంయోగము ద్వారా శబ్దం వచ్చింది. అదేవిధంగా ఒక పేపర్ను చింపామనుకోండి, శబ్దం వస్తుంది. అంటే వియోగం ద్వారా కూడా శబ్దం వస్తుంది. శబ్దము ఉత్పత్తికి సంయోగము విభాగము కారణాలు. సంయోగము విభాగము యొక్క ఉత్పత్తికి కర్మ కారణం. అంటే సంయోగము విభాగానికి కారణము కర్మ, కార్యము శబ్దం. శబ్దం లోపల సంయోగం విభాగం ఉండవు, తర్వాత కర్మ లోపల సంయోగం విభాగం ఉండవు. కారణం ఏంటంటే శబ్దము క్షణికమే, కర్మ క్షణికమే. ఇందులోపల సంయోగ విభాగాలు ఉండవు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సంయోగ విభాగాలు ఎప్పుడు కూడా సమవాయి కారణం కావు, అన్వయి కార్యము కాదు. సమవాయి కారణము కావు, అన్వయ కార్యము కావు సంయోగ విభాగాలు ఎప్పుడు కూడా. కారణం ఏంటంటే గుణము కావడం వల్ల. అంటే సంయోగ విభాగము సమవాయి కారణము కాదు. సమవాయి కారణం ఎప్పుడైనా ద్రవ్యం అవుతుంది. అదేవిధంగా సంయోగ విభాగాలు అన్వయీ కార్యం కాదు. అన్వయీ కార్యం కూడా ఎప్పుడైనా ద్రవ్యమే అవుతుంది. ఇవి గుణాలు కనుక ఇవి సమవాయి కారణం కాలేవు, అన్వయీ కార్యము కాలేవు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 15వ సూత్రం చెప్తుంది, గుణో అపి విభావ్యతే. గుణో అపి విభావ్యతే. ఇక్కడ గుణము లోపల శబ్దము అనేది ద్రవ్యాన్ని తెలియజేస్తుంది, తర్వాత గుణకర్మలు కూడా తెలియజేస్తుంది. ఇక్కడ శబ్దం గురించి తీసుకున్నాడు. అంటే మనకు గుణాల లోపల 24 గుణాల లోపల శబ్దం కూడా ఉంది. ఇక్కడ శబ్దాన్ని తీసుకొని చెప్తున్నాడు. శబ్దం అంటే ఏంటి అనే దాని గురించి కొంచెం ఇంకో రకంగా చెప్తున్నాడు. ఇంకో రకంగా అంటే శబ్దము అంటే ఇక్కడ ఒక ధ్వన్యాత్మకమే కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధ్వన్యాత్మకం కాని శబ్దం గురించి చెప్తున్నాడు. ధ్వన్యాత్మకం అంటే ఏదో ఒక శబ్దం అంతే. వర్ణాత్మకమైన శబ్దం గురించి చెప్తున్నాడు. అంటే శబ్దము ధ్వన్యాత్మకము మనకు ఏమీ అర్థాన్ని చెప్పదు, కానీ వర్ణాత్మకమైన శబ్దం మాత్రం తప్పకుండా ఒక అర్థాన్ని చెప్తుంది. ఆ వర్ణాత్మకమైన శబ్దం గురించి ఇక్కడ చెప్తున్నాడు. గుణో అపి విభావ్యతే. ఆ శబ్దము వర్ణాత్మకమైన శబ్దము ద్రవ్యాల గురించి తెలియజేస్తుంది, కర్మల గురించి తెలియజేస్తుంది, గుణాల గురించి కూడా తెలియజేస్తుంది. శబ్దం ఒక గుణము, ఆ వర్ణాత్మక శబ్దం కూడా ఒక గుణము. వర్ణాత్మక శబ్దము ద్రవ్యాలను తెలియజేసేది కూడా వర్ణాత్మక శబ్దమే, కర్మలను చేసేది కూడా వర్ణాత్మక శబ్దమే, గుణాలను కూడా తెలియజేసేది ఆ వర్ణాత్మక శబ్దమే అనేది సూత్రము చెప్తుంది. శబ్దం ఒక గుణం. ఇక్కడ వర్ణాత్మక శబ్దం కూడా ఒక గుణం. వర్ణాత్మక శబ్దము గుణమైనప్పటికీ గుణాన్ని తెలియజేస్తుంది ద్రవ్య కర్మలతో పాటు. అంటే ఇప్పుడు శబ్దం ద్వారానే కదా మనం వర్ణాత్మక శబ్దం ద్వారానే చెప్తాం కదా, ఇది అగ్ని, ఇది వాయువు, ఇది జలము, ఇది పృథివీ, అదేవిధంగా ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు అన్నీ కూడా మనం శబ్దాల్లోనే చెప్తున్నాం. శబ్దం కూడా ఒక గుణమే, వర్ణాత్మక శబ్దము కూడా ఒక గుణమే. ఆ వర్ణాత్మక శబ్దాల్లో ద్రవ్యాలను చెప్పాము,
అదేవిధంగా కర్మలను కూడా వర్ణాత్మక శబ్దంతోనే చెప్తాము. ఉక్షేపణము, అవక్షేపణము, ఆకుంచనము, ప్రసరణము, గమనము, ఇవన్నీ కూడా శబ్దంతోనే చెప్తాము. అదేవిధంగా గుణాలను కూడా 24 గుణాలు కూడా శబ్దంతోనే చెప్తాము. అంటే రూపము, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వము, అపరత్వము, తర్వాత జ్ఞానము, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, శబ్దాన్ని కూడా శబ్దంతోనే చెప్తాము. కనుక శబ్దము, వర్ణాత్మక శబ్దం అనే ఒక గుణము అన్నిటినీ తెలియజేస్తుంది. మరి ఈ శబ్దము అన్నిటి తెలియజేస్తుంది కదా, అంటే ద్రవ్యాలను తెలియజేస్తుంది, గుణాలను తెలియజేస్తుంది, కర్మలను తెలియజేస్తుంది. కనుక ఈ ద్రవ్యాలను, గుణాలను, కర్మలను కలిపి ఏమంటారు? అర్థాలు అంటారు. అంటే అర్థాలను తెలియజేస్తుంది. శబ్దము అర్థాలను తెలియజేస్తుంది. మరి శబ్దానికి అర్థాలకు మధ్య ఉన్న సంబంధం ఏంటిది? శబ్దము అర్థాన్ని తెలియజేస్తుంది కదా, ఆ శబ్దానికి అర్థానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మనకి ఇక్కడ ఋషి చెప్పడం జరుగుతుంది. అయితే శబ్దముకు అర్థానికి మధ్య సంబంధము సంయోగ సంబంధమా, సమవాయి సంబంధమా? అంటే ఒక శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా, ఉదాహరణకి ఆవు అనగానే ఆవు అనే జంతువు మనకు తెలుస్తుంది. ఆవు అనే శబ్దము ఆవు అనే జంతువుని తెలుపుతుంది. హిమాలయం అనే శబ్దము హిమాలయ పర్వతాలను తెలియజేస్తుంది. ఎలా? అంటే మరి వీటి మధ్య, అంటే శబ్దానికి అర్థానికి మధ్య సంయోగ సంబంధం ఉందా, సమవాయి సంబంధం ఉందా? సమవాయి సంబంధం అయితే లేదు. సమవాయి సంబంధం ఉండాలంటే శబ్దము అనిత్యం కనుక అనిత్యము సమవాయి కారణం ఎన్నడూ కాలేదు. క్షణికం. శబ్దం అనేది క్షణికం కనుక క్షణికం ఎప్పుడు కూడా సమవాయి సంబంధాన్ని కలిగి ఉండదు అర్థంతో. అదేవిధంగా మరి సంయోగ సంబంధమా? సమవాయి సంబంధము అంటే ప్రజెంట్ ఉండాలి. సంయోగ సంబంధము అంటే దానికి దీనికి మధ్య కలయిక ఉండాలి, అర్థానికి శబ్దానికి మధ్య. మరి ఏంటి? ఒకవేళ సంయోగ సంబంధము ఏర్పడాలంటే సంయోగం ఎలా ఏర్పడుతుంది? ఉదాహరణకి శబ్దము, అర్థము రెండు ఉన్నాయి. వీటి మధ్య సంయోగం ఏర్పడాలంటే శబ్దము నిష్క్రియం కనుక శబ్దం లోపల కర్మ జరగదు. అంటే ఉదాహరణకి ఇది శబ్దం అనుకుందాము, ఇది అర్థం అనుకుందాము. వీటి మధ్య సంయోగం జరగాలంటే ఈ రెండిటి మధ్య కలయిక జరగాలి. కనీసము ఉభయకర్మది కాకుండా కనీసం అన్యతర కర్మజన జరగాలి. ఇక్కడ ఉభయతర కర్మజ జరగదు. కారణం ఏంటంటే శబ్దము నిష్క్రియం కనుక శబ్దం లోపల కర్మ ఉండదు. శబ్దం గుణం కనుక గుణం లోపల కర్మ ఉండదు. కనుక శబ్దము లోపల కర్మ ఉండదు కనుక దాని లోపల కదలే గుణం ఉండదు. మరి ద్రవ్యం కదులుతుందా? ద్రవ్య లోపల కర్మ ఉంటుంది కదా, దానివల్ల ద్రవ్యం కదులుస్తుందా? అంటే అన్యతర సంయోగం జరుగుతుందా? అన్యతర కర్మ సంయోగం జరుగుతుందా అంటే అలా కూడా జరగదు. అంటే ద్రవ్యము వచ్చి, అంటే ఇక్కడ అర్థము వచ్చి ఇక్కడ శబ్దానికి సంయోగం చెందుతుందంటే అలా కూడా కాదు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే శబ్దం ఎందుకు ద్రవ్యం దగ్గరికి, అంటే అర్థం దగ్గరికి వెళ్ళదు అంటే నిష్క్రియత్వాత్, శబ్దం లోపల క్రియ అనేది ఉండదు, అంటే కర్మ అనేది ఉండదు. ఎందుకంటే శబ్దము అనేది ఒక గుణం కనుక గుణం లోపల కర్మ ఉండదు. కావున ఈ శబ్దము వెళ్ళి అర్థంతో కలిసి మనకు వాటి గురించి తెలియజేయుట లేదు. ఇంకో సూత్రం చెప్తుంది, అసతి నా అస్తి ఇది చ ప్రయోగాత్. అసతి నా అస్తి, అసతి నా అస్తి ఇది చ ప్రయోగాత్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వస్తువు అనేది, అంటే వస్తువు
లేకపోవడము కూడా శబ్దం చెప్తుంది. అంటే ద్రవ్యానికి శబ్దానికి సంబంధము. ఇప్పుడు ద్రవ్యము గురించి చెప్తుంది శబ్దము, గుణం గురించి చెప్తుంది, కర్మ గురించి చెప్తుంది. అంటే ఇక్కడ శబ్దము అనేది ద్రవ్యము లేకున్నా ద్రవ్యం గురించి చెప్తుంది. అంటే ద్రవ్యమే వస్తుందా శబ్దం దగ్గరికి? ద్రవ్యం గురించి మనకు ఎలా తెలుస్తుంది అంటే, ద్రవ్యము లేని చోట కూడా ద్రవ్యము లేదు అని చెప్తుంది. ద్రవ్యము ఉన్నది అంటే నిజమే, ఇక్కడ ద్రవ్యము ఉంది అంటే ద్రవ్యం రావడం వల్ల శబ్దానికి దాని గురించి తెలియజేసే సామర్థ్యం వచ్చింది అని అనుకుందాం. కానీ అలా కాదు, ద్రవ్యం లేని విషయాన్ని కూడా చెప్తుంది. వస్తువు లేకపోవడం కూడా శబ్ద ప్రయోగం ద్వారానే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఈ పెన్ను ఉంది అంటే పెన్ను రావడం వల్ల పెన్ను ఉంది అని చెప్పిందాం అనుకుందాం. పెన్ను ఒక ద్రవ్యము, పెన్ను అనే శబ్దం ద్వారా పెన్ను అంటే పెన్ను వచ్చింది అంటే పెన్ను అనే శబ్దానికి పెన్ను అనే ద్రవ్యానికి మధ్య సంయోగం ఏర్పడింది అని అనుకుందాం. కానీ పెన్ను లేదు అంటే పెన్ను లేకపోవడాన్ని కూడా శబ్దమే చెప్తుంది. అంటే ఇక్కడ ద్రవ్యానికి శబ్దానికి మధ్య సంబంధం వల్ల మనకు దాని అర్థం అనేది శబ్దము తెలియజేయట్లేదు. అంటే శబ్దానికి అర్థానికి మధ్య సంయోగ సంబంధం కూడా లేదు, సమవాయ సంబంధం లేదు, సంయోగ సంబంధం లేదు. అంటే శబ్దము అర్థాన్ని తెలియజేయడం లోపల సమవాయి సంబంధము లేదు, సంయోగ సంబంధం కూడా లేదు. ఒకవేళ సంయోగ సంబంధమే ఉంటే పెన్ను లేని విషయాన్ని శబ్దం చెప్పకూడదు, కానీ పెన్ను లేదు అనే విషయాన్ని కూడా శబ్దం చెప్తుంది. కనుక ద్రవ్యం లేకుండానే శబ్దము ఈ పెన్ను గురించి చెప్పగలుగుతుంది. పెన్ను అనే ద్రవ్యం లేకుండా శబ్దం పెన్ను గురించి ఎలా చెప్పగలుగుతుంది అనేది తర్వాతి సూత్రంలో చెప్తున్నాడు ఋషి. అంటే క్లియర్గా ఏం చెప్పాడంటే ఈ 18వ సూత్రం లోపల శబ్దార్థౌ అసంబంధౌ, శబ్దము అర్థం మధ్య ఎలాంటి అంటే సమవాయి సంబంధం లేదు, సంయోగ సంబంధం లేదు. ఇవి రెండు లేకున్నా శబ్దము అర్థం గురించి తెలియజేస్తుంది. శబ్దముకు అర్థానికి మధ్య సమవాయి సంబంధం లేదు, సంయోగ సంబంధం లేదు, అయినా శబ్దము మనకు అర్థాల గురించి తెలియజేస్తుంది. ఎలా అనే దానికి ఈ సూత్రం చెప్తుంది 19వ సూత్రం. సంయోగినో దండాత్ సమవాయినో విశేషచ్చ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ శబ్దానికి అర్థానికి మధ్య సమవాయి సంబంధం లేదు, తర్వాత సంయోగ సంబంధం లేదు అనడానికి ఈ సూత్రం ద్వారా ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే సంయోగ దండాత్ అంటే దండాన్ని చేత్తో పట్టుకున్నాం అనుకోండి, దండము అంటే ఒక కర్రను చేత్తో పట్టుకున్నాం అనుకోండి, దీన్ని ఏమంటారు? సంయోగం అంటారు. సంయోగ సంబంధం ఉంది. దండానికి చేతికి మధ్య సంయోగ సంబంధం ఉంది. ఇక్కడ ఈ చేతితో ఎవరైతే దండాన్ని పట్టుకుంటారో వాళ్ళను దండి అంటారు. అంటే జనరల్గా ఈ దండాన్ని పట్టుకునేది అంటే కర్రను పట్టుకునేది ఎవరు? దండి. దండి అంటే సన్యాసి. సన్యాసి కర్రను పట్టుకోవడం అనేది ఉంటుంది. అంటే ఈ చేతికి కర్రకు మధ్య సంబంధము దండి అనే శబ్దం ద్వారా తెలియజేస్తుంది. అంటే ఒక మనిషి ఈ కర్రను పట్టుకున్నాడు, అతను దండి అంటారు. ఆ దండి అంటే సన్యాసి. సన్యాసి కర్రను పట్టుకోవడం, అందుకే సన్యాసులను మనం దండి అంటాం. దండి విజయానందుడు దండి, విజయానంద్ దండి అని చెప్పడం జరుగుతుంది. అంటే సన్యాసి అని. అంటే ఇక్కడ కర్రకు చేతికి ఉన్న సంబంధం ఏంటిది? సంయోగ సంబంధము. ఇక తర్వాత శరీరానికి చేతికి ఉన్న సంబంధం ఏంటిది? సమవాయి సంబంధం. కర్రకు చేతికి మధ్య ఉన్న సంబంధం ఏంటిది? సంయోగ సంబంధము. చేతికి శరీరానికి ఉన్న సంబంధం ఏంటిది? సమవాయి సంబంధం. అదేవిధంగా శరీరానికి జుట్టుకున్న సంబంధం కూడా సమవాయి సంబంధం. అంటే ఉదాహరణకు ఒక సన్యాసిని మనం తీసుకున్నాం అనుకోండి, సన్యాసికి జుట్టు ఉంది, సన్యాసికి కర్ర ఉంది. సన్యాసి కర్రను పట్టుకోవడము సంయోగ సంబంధము, సన్యాసికి జుట్టుకు ఉన్న మధ్య సంబంధం ఏంటిది? అది సమవాయి సంబంధం అవుతుంది. అంటే సమవాయి సంబంధము
శరీరానికి అంటుకొనే ఉంటుంది, అది విడిపోదు, శరీరంలో ఒక భాగం. ఇక సంయోగ సంబంధము పట్టుకుంటే ఉంటుంది, లేకుంటే ఉండదు. కానీ శబ్దానికి అర్థానికి మధ్య ఈ సంయోగి సంబంధం లేదు, సమవాయి సంబంధం లేదు. ఈ సందర్భంగా ఋషి సన్యాసం గురించి కొంచెం చెప్పడం జరిగింది. ఏంటంటే సన్యాసులను దండి అంటారు. దండి అంటే కర్రను పట్టుకోవడం ద్వారా దండి అంటారు. మరి సన్యాసి అంటేనే హింసను వదిలిన వ్యక్తి, మరి దండాన్ని ఎందుకు పట్టుకోవాలి అనేది ఒక ప్రశ్న వస్తుంది. ప్రతి సన్యాసి విధిగా దండము పట్టుకోవాలి, కర్రను పట్టుకుంటేనే అతను దండి అంటారు. దండి అంటేనే సన్యాసి. కర్రను ఎందుకు పట్టుకోవాలంటే హింస జరగకుండా, అంటే సన్యాసి మీద జంతువులు దాడి చేయకుండా, మనుషులు దాడి చేయకుండా తనను తాను రక్షించుకోవడం కోసము తన చేతిలో కర్ర పట్టుకుంటాడు. కర్ర పట్టుకున్నప్పుడు జంతువులు కానీ శత్రువులు కానీ భయపడతారు. అంటే ఇక్కడ హింసను జరగకుండా ఒక ఆయుధాన్ని పట్టుకోవడం. అంటే ప్రపంచంలో కూడా రకరకాల యుద్ధ సామాగ్రి పెట్టుకుంటారు. ఎందుకు? నిజానికి హింస జరగకుండానే పెట్టుకుంటారు. అది లేదనుకోండి, యుద్ధ సామాగ్రి లేదు, అణుబాంబులు లేవనుకోండి, శత్రు దేశాల వాళ్ళు మన పైన దండెత్తచ్చు, మనను హింసించవచ్చు. అంటే మనపై హింస జరగద్దు అంటే ఒక వ్యక్తిపై హింస జరగద్దు అంటే ఆ వ్యక్తి ఒక కర్రను పట్టుకున్నట్టే. ఒక దేశంలో హింస జరగద్దు అంటే, వేరే శత్రు దేశాలు హింస చేయొద్దంటే మనము ఆయుధ సంపత్తిని పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే వేదం కూడా చెప్తుంది, ఆయుధాలు ఎలా ఉండాలంటే శత్రు దేశాలు భయపడే విధంగా మెరుస్తూ ఉండాలట. అందుకే కదా మన దేశం రకరకాల ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. దానికి కారణం ఏంటంటే వేరే దేశాల మీద దండెత్తాలని కాదు, ఇక్కడ వేరే దేశాలు మన దేశంపై దండెత్తకూడదు, మన దేశంపై హింస చేయకూడదు అనేది కూడా ఇక్కడ మనకు భాష్యకారుడు చెప్పడం జరిగింది. తర్వాత 20వ సూత్రం ఇదేంటంటే, మరి శబ్దానికి అర్థానికి మధ్య ఉన్న సంబంధం ఏంటిది? మనము ఆవు అనగానే ఆవు జంతువు కనిపించడం, హిమాలయ అనగానే హిమాలయ పర్వతాలు కనిపించడము, ఈ సంబంధం ఎలా ఉంది అంటే ఈ శబ్దం ద్వారా ఇదే పదార్థాన్ని, ఇదే ద్రవ్యాన్ని తెలుసుకోవాలనేది నియమం ఎలా ఏర్పడింది అనేది ఈ సూత్రం చెప్తుంది. సామాయికః శబ్దాత్ అర్ధ ప్రత్యయః. సామయికః శబ్దాత్ అర్ధ ప్రత్యయః అంటే శబ్దానికి అర్థానికి మధ్య సంబంధము సమాయికః. అంటే సమాయికః అంటే సిద్ధాంతము, వైదిక సిద్ధాంతము అనేది ఈ శబ్దానికి ఈ అర్థాన్ని గ్రహించాలనేది తెలియజేసింది. అంటే శబ్దానికి అర్థానికి మధ్య సంబంధము సామయికము, అంటే సిద్ధాంతపరమైనది. ఈ ఆవు అనేదానికి, ఈ ఆవు అనే జంతువు, హిమాలయ అనేదానికి హిమాలయ పర్వతము, ఈ అర్థానికి శబ్దానికి మధ్య సంబంధము సామయికం అంటే సిద్ధాంతం. సిద్ధాంతము కూడా ఒకటి వైదిక సిద్ధాంతము. అంటే వైదిక శబ్దాలన్నీ కూడా నిజశక్తిని కలిగి ఉంటాయి. అంటే ఇది వైదిక శబ్దాలన్నీ కూడా ఈశ్వరకృతాలు. అంటే వేదములో ఉన్న ప్రతి శబ్దము కూడా నిజ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ శబ్దానికి ఈ అర్థము అనేది నిజ సామర్థ్యం ద్వారా లేదా ఈశ్వరకృతం ద్వారా ఏర్పడింది. వాటిని వైదిక శబ్దాలు అంటారు. వైదిక శబ్దాల తర్వాత యౌగిక శబ్దాలు ఉంటాయి. అంటే పదార్థం యొక్క లక్షణాలను బట్టి దానికి పేరు పెట్టడం జరుగుతుంది. అంటే ఎలాంటి పదార్థమో అలాంటి పేరు ఉంటే దాన్ని యౌగిక శబ్దం అంటారు. అంటే శబ్దానికి మధ్య సంబంధము వైదికం కావచ్చు, యౌగికం కావచ్చు. ఇంకొకటి ఏంటంటే పరిషత్ పరిభాష అని కూడా ఉంటుంది. పరిషత్ పరిభాష అంటే శాస్త్రానికి ఒక నియమం ఉంటుంది, ఈ శబ్దానికి ఈ అర్థం అని. ఉదాహరణకి వైద్యశాస్త్రంలో తీసుకుంటే రసము అంటే రసాయన విద్య వస్తుంది, రస విద్య అని వస్తుంది. ఇక్కడ రసానికి అర్థమైంది రసాయన విద్య,
ఆయువును, యవ్వనాన్ని, శక్తిని పెంచే విద్య రస విద్య అని. అదే రసాన్ని వంట శాస్త్రంలో తీసుకుంటే షడ్రుచులు వస్తాయి. రసమే శబ్దం. ఇంకో రసము ఇప్పుడు కళల గురించి చెప్పినప్పుడు నవరసాలు అంటే రసమే ఒకటే శబ్దము, కానీ శాస్త్రాన్ని బట్టి మారింది. అంటే పాకశాస్త్రం లోపల షడ్రుచులు, ఆరోగ్య శాస్త్రం లోపల రసాయన విద్య, ఇక కళాశాస్త్రం లోపల నవరసాలు. అంటే రసం ఒకటే శబ్దము, శాస్త్రాన్ని బట్టి మారుతుంది దాని అర్థం. దీన్ని ఏమంటారు? పరిషత్ పరిభాష అంటారు. శాస్త్రానికి ఒక భాష అనేది ఉంటుంది. తర్వాత క్షేత్రీయ నిర్ధారణ కూడా ఉంటుంది. ఒక శబ్దము గుజరాత్లో ఒకటి ఉంటుంది, అదే శబ్దానికి తెలుగులో అర్థం వేరే ఉంటుంది, తెలుగు రాష్ట్రాల లోపల అర్థం వేరే ఉంటుంది. అంటే భాషను బట్టి కూడా శబ్దం ఒకటే కానీ అర్థాలు వేరవుతాయి. ఉదాహరణకి పేడ అంటే హిందీలో స్వీట్, పేడ అంటే ఇక్కడ ఆవు మలము తెలుగులో. అంటే భాష అనేది అర్థాన్ని మార్చుతుంది. అంటే దీన్ని ఏమంటారంటే క్షేత్రీయ నిర్ధారణ అంటారు. అంటే ఒకటే శబ్దము ఒక భాషలో ఒక అర్థాన్ని ఇస్తుంది, ఇంకో భాషలో ఇంకో అర్థాన్ని ఇస్తుంది. దీన్ని క్షేత్రీయ నిర్ధారణ అంటారు. అంటే వైదిక శబ్దాలు అంటే వైదిక సిద్ధాంతము ద్వారా వైదిక శబ్దాలు, తర్వాత యౌగికం ద్వారా యౌగిక శబ్దాలు, ఆ తర్వాత పరిషత్ పరిభాష వల్ల శాస్త్రములో ఉన్న శబ్దానికి అర్థాలు, తర్వాత క్షేత్రీయ నిర్ధారణ అంటే భాషకు ఒక అర్థము, ఒకటే శబ్దం కానీ రకరకాల భాషల్లో రకరకాల అర్థాలు ఇస్తుంది. ఒకటే శబ్దము పరిషత్ పరిభాష లోపల శాస్త్రానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. అదేవిధంగా వైదిక శబ్దం లోపల అది నిజశక్తి కలిగి ఉంటాయి. యౌగిక శబ్దం కూడా అర్థానికి అనుకూలంగానే ఉంటుంది. ఇక యౌగిక శబ్దాలు తర్వాత ఈ వైదిక శబ్దాలు ఇవి రెండు కూడా ఖచ్చితమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఇక పరిషత్ పరిభాష తర్వాత క్షేత్రీయ నిర్ధారణ అనేది ఇది మారుతూ ఉంటుంది. ఈ విధంగా శబ్దానికి అర్థానికి మధ్య సంబంధం అనేది ఉంటుందని మనకు ఈ వైశేషిక దర్శనం లోపల కనాదుడు దానికి బ్రహ్మముని భాష్యం అద్భుతంగా ఉంది. మనం ఇవన్నీ తెలిసినవే అనుకుంటాం, కానీ వీటి గురించి మనకు తెలియదు. లోతుగా ఆలోచించము, మనసును నిలిపి ఆలోచిస్తే అర్థమవుతుంది. అంటే శబ్దము అర్థము మనం అంత ఆలోచించాం. ఈ శబ్దానికి ఇదే అర్థం ఎందుకుందని ఆలోచించాం. ఈ శబ్దానికి అర్థం ఇదే అనుకుంటాం. శబ్దానికి అర్థానికి మధ్య సంబంధం ఏంటని ఎప్పుడు ఆలోచించాం. కానీ ఋషి ఆలోచించడం జరిగింది మన యొక్క మెదడును పదును చేయడం కోసం. తర్వాత 21వ సూత్రం, ఏకదిక్కభ్యాం ఏకకాలభ్యాం సన్నికృష్ట విప్రకృష్టభ్యాం పరం అపరంచ. ఇక్కడ ఋషి అంటే మనకు సంయోగ విభాగాల తర్వాత పరత్వము అపరత్వము అనే గుణాలు వస్తాయి. వాటి గురించి ఈ సూత్రంలో చెప్తున్నాడు. ఏకదిక్కభ్యాం ఏకకాలభ్యాం సన్నికృష్ట విపకృష్టభ్యాం పరం అపరంచ. అంటే ఒక దిక్కు లోపల అంటే ఉదాహరణకి ఢిల్లీని తీసుకుందాం. ఢిల్లీ నుంచి తూర్పు వైపు వెళ్తే మనకు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ వస్తుంది, వారణాసి వస్తుంది. కరెక్ట్ తూర్పు దిక్కున వెళ్తే ఇక్కడ ఢిల్లీతోని పోల్చుకుంటే అలహాబాదు అపరం, ఇక వారణాసి పరం అవుతుంది. అంటే అపరం అంటే దగ్గర, పరం అంటే దూరం. అంటే ఇక్కడ ఏం చెప్తే ఏకదిక్కభ్యాం ఒక ప్రదేశంలో ఉండి
ఒకే దిక్కు లోపల మనము వెళితే కొన్ని ప్రదేశాలు దగ్గర ఉంటాయి, కొన్ని దూరం ఉంటాయి. దగ్గరున్న ప్రదేశాలను అపరం అంటాము, దూరం ఉన్న ప్రదేశాలను పరం అంటారు. ఇది స్థానపరంగా, కాలపరంగా కూడా. అంటే ఈ పరం అపరము ఇవి రెండు కూడా దేశ కాల దూరాలను బట్టి ఉంటాయి. దేశ దూరము లోపల అంటే ప్రదేశాలు మనకు దగ్గర దూరం అని తెలుసుకుంటాము. ఇక కాల దూరం లోపల కూడా మనకు దగ్గరి వాళ్ళు, దూరం వాళ్ళు. మనకంటే 10 సంవత్సరాలు వెనుక వాళ్ళు మనకు దగ్గర వాళ్ళు అవుతారు. 100 సంవత్సరాలు వెనుకున్న వాళ్ళు దూరపు వాళ్ళు అవుతారు. అదేవిధంగా మనకు ముందు 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు దగ్గర వాళ్ళు అవుతారు. మనకంటే 50 సంవత్సరాల ముందున్న వాళ్ళు దూరపు వాళ్ళు అవుతారు. అంటే దగ్గరను అపరం అంటారు, దూరాన్ని పరం అంటారు. అంటే కాలాన్ని బట్టి, అంటే ఇప్పుడున్న కాలాన్ని బట్టి వెనుకకు కూడా దగ్గర ముందు ఉంటుంది, ముందుకు కూడా దగ్గర ముందు ఉంటుంది, దగ్గర దూరం ఉంటుంది. అంటే భవిష్యత్తు కాలం లోపల కూడా పరమాపరం ఉంటాయి, భూతకాలం లోపల కూడా పరమాపరం ఉంటాయి కాల విషయం లోపల. ఇక స్థాన విషయంలో కూడా దగ్గర దూరం ఉంటాయి. అంటే ఏదైతే సన్నికృష్టమో దగ్గరున్నదాన్ని అపరం అంటాము, ఏదైతే విప్రకృష్టమో అంటే విప్రకృష్టాన్ని పరం అంటాము. విప్రకృష్టం అంటే దూరాన్ని, విప్రకృష్టం అంటే దూరాన్ని పరం అంటాము. తర్వాత సన్నికృష్టము అంటే దగ్గరను అపరం అంటాము. దూరాన్ని పరం అంటాము, దగ్గరను అపరం అంటాము. ఇది కాల విషయంలో కావచ్చు, తర్వాత దేశ విషయంలో లేదా ప్రదేశ విషయంలో, స్థాన విషయంలో కావచ్చు. ఇలా మనము పరం అపరం అనే గుణాలను ప్రయోగిస్తాము. అంటే ఒక స్థిర స్థానము నుండి దగ్గర ఉన్నదాన్ని అపరం అంటాము, దూరం ఉన్నదాన్ని పరం అంటాము, దగ్గర ఉన్నదాన్ని అపరం అంటాము. అంటే ఒక స్థిర ప్రదేశంలో ఉండి మనకు దగ్గర ఉంటే దాన్ని అపరం అంటాము, దూరం ఉంటే పరం అంటాము. అదేవిధంగా మనము ప్రెజెంట్ టెన్స్లో ఉండి ఫ్యూచర్ టెన్స్కు సంబంధించిన దగ్గర విషయాలను దగ్గర అంటాము, దూరం విషయాలను దూరం అంటాము. అంటే దగ్గర విషయాలను అపరం అంటాము, దూరం విషయాలను పరం అంటాము. అదేవిధంగా భూతకాలంలో కూడా దగ్గర విషయాలను అపరం అంటాము, దూరపు విషయాలను పరం అంటాము అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 22వ సూత్రం. 22వ సూత్రం ఏం చెప్తుందంటే కారణపరత్వాత్ కారణ అపరత్వాచ్చ. కారణపరత్వాత్ కారణ అపరత్వాచ్చ అదే విషయాన్ని చెప్తున్నాడు. అంటే కారణం అంటే ఒక స్థిరమైన ప్రదేశము నుంచి దూరమైనది పరం, దగ్గరున్నది అపరం. ఈ వర్ధమాన కాలం నుంచి దూరం ఉన్నది పరం, దగ్గరున్నది, దగ్గరున్న కాలము అపరం అని చెప్పడం జరిగింది. ఇక 23వ సూత్రం. పరత్వ అపరత్వయోహో పరత్వ అపరత్వ అభావో అనుత్వ మహత్వభ్యాం వ్యాఖ్యాతః. పరత్వ అపరత్వయోహో పరత్వ అపరత్వ అభావో అణుత్వ మహత్వభ్యాం వ్యాఖ్యాతః. ఏ విధంగానైతే అణుత్వంలో అణుత్వం ఉండదు, మహత్వంలో మహత్వం ఉండదు అని చెప్పినట్లే పరత్వంలో పరత్వం ఉండదు, అపరత్వంలో అపరత్వం ఉండదు. కారణం ఏంటంటే పరత్వము అపరత్వము అణుత్వము మహత్వంలాగా గుణమే కనుక గుణము లోపల గుణము ఉండదు అనేది సూత్రం యొక్క అభిప్రాయం. ఇక్కడ మనకు పదార్థాలు 6 చెప్పడం జరిగింది వైశేషిక దర్శనం లోపల. పదార్థాల లోపల ద్రవ్యాలు, గుణాలు, కర్మలు, తర్వాత సామాన్యము, విశేషము, సమవాయం. ఇక్కడ ద్రవ్యాల గురించి చెప్పడం జరిగింది, తర్వాత గుణాల గురించి చెప్పడం జరిగింది, కర్మల గురించి చెప్పడం జరిగింది. అంటే 3 పదార్థాల గురించి చెప్పడం జరిగింది. ఈ 3 పదార్థాలు చెబుతున్నప్పుడే సామాన్యము, విశేషం అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ సమవాయం గురించి చెప్తున్నాడు. సమవాయము 6వ పదార్థం ఇది. అంటే ద్రవ్య, గుణ, కర్మ
సామాన్య విశేష సమవాయం. అంటే ఈ ఆరిట్ లోపల ఆరోది ఏంటిది? సమవాయం. సమవాయం గురించి చెప్తున్నాడు. సమవాయం అంటే ఏందో చెప్తున్నాడు. ఇహ ఇదం ఇతి యతః కార్యకారణయోః సా సమవాయః. ఇహ ఇదం ఇతి యతః కార్యకారణయోః సా సమవాయః. సమవాయం అంటే ఏంటంటే ఇహ అంటే కారణము, ఇదం కార్యము, యతః కార్యకారణయోః అంటే ఈ కారణానికి కార్యానికి మధ్య ఉన్న సంబంధము సమవాయం. అంటే ఈ కార్యము కారణము ఎలా ఉంటాయంటే కారణం లేకుండా కార్యం ఉండదు. అంతేకాకుండా కార్యము లోపల కారణం ఉంటుంది. అంటే అభినవ సంబంధం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రెండు పదార్థాలు అంటే కార్యము కారణము ఇవి అంటే కార్యము లోపల కారణం తప్పకుండా. ఉదాహరణ కుండ ఉంది. కుండ లోపల కుండ కారణం ఏంటిది? మట్టి ఉంటుంది. వస్త్రము కార్యము, వస్త్రానికి కారణం ఏంటిది? తంతువులు. వస్త్రం లోపల తంతువులు ఉంటాయి. ఈ వస్త్రానికి తంతువులకు ఉన్న మధ్య సంబంధాన్ని సమవాయ సంబంధం అంటారు. అదేవిధంగా కుండకు మట్టికి ఉన్న మధ్య సంబంధాన్ని సమవాయ సంబంధం అంటారు. అంటే కారణానికి కార్యానికి మధ్య ఉన్న సంబంధమే సమవాయ సంబంధం. అంటే కారణము కార్యానికి మధ్య ఉన్న సంబంధమే సమవాయము. ఇక్కడ కుండలో మట్టి కారణము, కుండకు మట్టికి ఉన్న సంబంధము సమవాయ సంబంధము. అదేవిధంగా వస్త్రానికి కారణము తంతువులు, తంతువులకు వస్త్రానికి మధ్య ఉన్న సంబంధము సమవాయ సంబంధం. అదేవిధంగా గుణాలు కర్మలు కూడా ద్రవ్యంలో ఉంటాయి. ఈ ద్రవ్యానికి గుణకర్మలకు ఉన్న సంబంధం ఏంటిది? సమవాయ సంబంధం. అంటే ఇక్కడ కార్యము కారణం అంటే ఆశ్రయము ఆశ్రితము. ఆశ్రయం లోపల ఆశ్రితం ఉంటుంది. ఆశ్రయానికి ఆశ్రితానికి మధ్య ఉన్న సంబంధము సమవాయ సంబంధం అవుతుంది. అంటే సంయోగ సంబంధం వేరు, సమవాయ సంబంధం వేరు. సంయోగ సంబంధము అనేది ఉదాహరణకి ఒక చాప మీద ఒక బెడ్షీట్ వేసామనుకోండి, అది సంయోగ సంబంధం అవుతుంది. కానీ చాపలో ఉన్న ఆ తుంగలు ఉన్నాయి చూడండి, ఆ చాపకు తుంగలకు మధ్య ఉన్న సంబంధము సమవాయ సంబంధం అవుతుంది. సంయోగ సంబంధము అనేది నిరంతరంగా ఉండదు. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కానీ సమవాయ సంబంధం అనేది నిరంతరం ఉంటుంది. అంటే చాప ఉన్నంతకాలం తుంగ ఉంటుంది, కుండ ఉన్నంతకాలం మట్టి ఉంటుంది, వస్త్రం ఉన్నంతకాలం తంతువులు ఉంటాయి. దీన్నే సమవాయ సంబంధం అని అంటారు. తర్వాత 24వ సూత్రం చెప్తుంది, కర్మభిః కర్మాణి గుణైశ్చ గుణాః. కర్మభిః కర్మాణి గుణైశ్చ గుణాః. కర్మలో కర్మ ఉండదు, గుణములో గుణము ఉండదు. ఇది వైశేషిక దర్శనంలో పక్కా సిద్ధాంతం. కర్మలో కర్మ ఉండదు, గుణంలో గుణం ఉండదు. మరి ఈ సమవాయ సంబంధము గుణమా, కర్మనా, ద్రవ్యమా? సమవాయ సంబంధం అనేది ద్రవ్యంలో ఉంటుంది, గుణములో ఉంటుంది, కర్మలో ఉంటుంది. కనుక ఈ సమవాయ సంబంధం అనేది సత్తు వలె ఇది ఒక స్వతంత్ర గుణం, స్వతంత్ర లక్షణం. అంటే ద్రవ్యములో ఉంటుంది కనుక ద్రవ్యం కాదు, గుణములో ఉంటుంది కనుక గుణం కాదు, కర్మలో ఉంటుంది కనుక కర్మ కాదు. సత్తు వలె ఇది ఒక స్వతంత్ర లక్షణము సమవాయి సంబంధం అనేది. అంటే సమవాయి సంబంధము సత్తు లాంటిది. ఇక్కడ 26వ సూత్రం చెప్తుంది, ద్రవ్యత్వ గుణత్వ ప్రతిషేధో
భావేన వ్యాఖ్యాత. అదే విషయాన్ని చెప్తుంది ఈ సూత్రం. ద్రవ్యత్వ గుణత్వ ప్రతిషేధో భావేన వ్యాఖ్యాత. అంటే సమవాయము అనేది ద్రవ్యం కాదు, గుణము కాదు. అంటే ద్రవ్యానికి గుణానికి ప్రతిషేధమైనది, వ్యతిరేకమైనది. అంటే సమవాయం అనేది ద్రవ్యం కాదు, గుణము కాదు, భావము అంటే సత్తు వలె అని భావించవలను. అంటే సత్తు గురించి మనం తెలుసుకున్నాం కదా, ఉనికి లాంటిదే ఈ సమవాయము అని తెలుసుకోవాలి. ఈ ద్రవ్యం కాదు, గుణము కాదు, ఇదేంటిది భావం లాంటి ఒక పదార్థం, సత్తు లాంటి ఒక పదార్థము సమవాయం. సమవాయం ద్రవ్యం కాదు, గుణం కాదు. దీన్ని బుద్ధితోనే గ్రహించాలి మనం. సమవాయి సంబంధం ఎలా తెలుసుకుంటాము? బుద్ధితోనే తెలుసుకుంటాము. ఇంద్రియ గోచరం కాదు, ఇది బుద్ధి గోచరం. సమవాయ సంబంధం ఏ విధంగానైతే సత్తో అదే విధంగా. ఇక 20వ సూత్రం చెప్తుంది, తత్వం భావేన. అంటే సమవాయ తత్వం ఎట్లాంటిదంటే భావేన సత్తు లాంటిది అంతే. సమవాయి అనేది కూడా ద్రవ్యం కాదు, గుణం కాదు, కర్మ కాదు, సత్తు వలె అని భావించవలను. తత్వం భావేన అంటే ఈ సమవాయి తత్వం అనేది భావము అంటే సత్తు లాంటిది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. దీంతో మనకు ఈ వైశేషిక దర్శనంలోని 7వ అధ్యాయంలో 2వ ఆణికం పూర్తయింది. అంటే 7వ అధ్యాయం పూర్తయిపోయింది. మనము ఈ వైశేషిక దర్శనం చదువుతున్నప్పుడు ఏంటంటే మన యొక్క ఊహాశక్తి, మేధాశక్తి పెరుగుతుంటాయి. వాస్తవానికి ఇవన్నిటినీ అంటే ఈ ద్రవ్యాలు, గుణాలు, కర్మలు, సామాన్యము, విశేషము, సమవాయం గురించి తెలుసుకోవడం ద్వారా మనకు సృష్టి విద్య సులువుగా అర్థమవుతుంది. అంటే ఇవి సూక్ష్మమైన విషయాలు కనుక సూక్ష్మమైన విషయాలను గ్రహించే సామర్థ్యము మన మస్తిష్కానికి వస్తుంది వైశేషిక దర్శనం చదవడం ద్వారా. అంటే పరమేశ్వరుడు అతి సూక్ష్మమైన తత్వం. పరమేశ్వరుని గురించి మనం తెలుసుకోవాలంటే ప్రకృతిలోని సూక్ష్మతత్వాల గురించి మనం ఆలోచించగలగాలి. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ప్రకృతిలోని పదార్థాలను అతి సూక్ష్మంగా గ్రహిస్తేనే దాని యొక్క కర్త అయిన పరమేశ్వరుని గురించి అర్థమవుతుంది. అంటే ఈ ప్రకృతి తత్వాల గురించి పూర్తిగా అర్థం చేసుకుంటేనే పరమేశ్వరుడు మనకు పరిచయం అవుతాడు, లేకుంటే కాడు. అంటే ఋషులు అందుకే పదార్థ విజ్ఞానాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా విభజించి వివరించారు. అది మనము తెలుసుకోవడం ద్వారా మన యొక్క మస్తిష్కానికి ఈశ్వరుని దర్శించుకునే సామర్థ్యం వస్తుంది. నమస్తే.